నమస్తే అందరికీ. ఈరోజైతే నేను నా ఫేవరెట్ అయిన కరివేపాకు రైస్‌తో డిన్నర్ కంప్లీట్ చేసి, ఎర్లీ మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత కొన్ని నట్స్‌తో అయితే నా డే స్టార్ట్ అయిపోయింది. తర్వాత యాజ్ యూజువల్ నట్స్ తినేసాక ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మా తినేసా. ఉప్మా అనేది నాకైతే అస్సలు నచ్చని బ్రేక్‌ఫాస్ట్. సో, ఇంకేం చేద్దాం, ఒక్కోసారి తప్పదు. సో, ఉప్మా కంప్లీట్ అయిపోయాక స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయా. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో మునక్కాయ పులుసుతో లంచ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈరోజు స్కూల్‌లో చిల్డ్రన్స్ డే కాబట్టి ఆ సెలబ్రేషన్స్‌లో కొంచెం బిజీ అయ్యాం. ఆ తర్వాత పిల్లలకైతే బిస్కెట్స్, చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. వాళ్ళకి అయిపోయాక అది కొంత ఎంజాయ్‌మెంటు, గేమ్స్, ఫన్ అంతా అయిపోయాక సో, ఈవినింగ్ యథావిధిగా ఇంటికొచ్చేసి మార్నింగ్ ఉప్మా తిన్నా కదా! ఆ డిప్రెషన్‌లో ఈవినింగ్ ఏదన్నా సోల్ సాటిస్ఫై చేయాలని పానీపూరి అయితే తినేసా. సో, పానీపూరి నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎప్పుడు తిన్నా ఒక మంత్‌కి ఒకసారైనా పానీపూరి తినాల్సిందే. ఆ తర్వాత ఈవినింగ్ నైట్ డిన్నర్ అయితే మనకి రాగి రొట్టెతో కంప్లీట్ చేశా. మధ్యాహ్నం చేసిన మునక్కాయ పులుసు, రాగి రొట్టెతో అయితే నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. అది ఇవాల్టి వ్లాగ్. ఓకే. బై బై. హ్యాపీ గార్డెనింగ్.